హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం నిల్వ ఉండే మామిడికాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మామిడికాయలు ఇలా ఒక టబ్బులో వేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇట్లా పైన ఉంటుంది కదా, ఈ తొప్పని ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. తడి ఉండకూడదు. ఒక క్లాత్ తీసుకొని బాగా నీట్గా తుడిచి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం పెట్టుకోవాలి అన్ని మామిడికాయలని. మేము వచ్చి 10 కిలోలు తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇలా ఉప్పలుగా కట్ చేసుకోవాలండి. మరీ అంత లావుగా లేకుండా, మరీ అంత సన్నగా లేకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి మామిడికాయలని. మరి ఎక్కువగా సన్నగా చేసుకుంటే మరి బాగుండదు. అందుకే మీడియం సైజులో చేసుకున్నాను ఈ ఒప్పలని. అన్నిటినీ ఇలాగనే కట్ చేసుకోవాలి. మిగతా మామిడికాయలను కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆవాలండి. 1 కిలో ఆవాలు తీసుకొని దోరగా వేయించుకొని మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్న తర్వాత జల్లెడతో మనం చేసుకోవాలండి. పొడిగా ఉంటుంది కదా అడుగున, అందుకని జల్లెడతో ఇలా జల్లించుకోవాలి మెత్తగా. తర్వాత వచ్చేసి ఒక 100 గ్రాములు మెంతులు తీసుకోవాలండి. మెంతులు తీసుకొని దాన్ని కూడా కొంచెం దూరగా వేయించుకొని ఈ మిక్సీ జాడలోనే పట్టుకోవాలి. మనము దాన్ని కూడా అలాగే జల్లించుకోవాలి. ఈ మెంతాకుని కూడా దాంట్లోనే కలిపేసుకుందాము. ఈ మెంతుల పొడిని కూడా దాంట్లోనే వేసుకోవాలి. ఈ మిగతా ఆవాలను కూడా మిక్సీకి పట్టేసుకుందాము. మనం మామిడికాయ ఒప్పల్ని ఇలా చిన్న ఒప్పలుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మామిడికాయ చట్నీ ఎలా పెట్టాలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనం కొలతకి ఇలా గిన్నె తీసుకోవాలి మనం. ఎందుకంటే కారం, ఉప్పు అವೆಲ್ಲ చూసుకోవాలి కదా. ఇలా కొలతకి ఒక గిన్నెని కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మేము ఒక 10 కిలోల మామిడికాయ నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి 3 గిన్నెలు అయ్యాయి. ఇలా మనం కొలతలు పెట్టుకోవాలండి. మామిడికాయ ఒప్పల్ని ఇలా గిన్నె తీసుకొని ఇలా నిండుగా. ఇప్పుడు వచ్చేసి 4 ఉప్పు వేసుకోవడం. ఇప్పుడు వచ్చేసి మనం ఇదే గిన్నెతో ఇప్పుడు 9 అయ్యాయి. ఇదే గిన్నె తీసుకొని ఒక గిన్నె కారం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా మనం ఇదే గిన్నెతో తీసుకుందాం నిండుగా. ఉప్పును కూడా మనం సేమ్ ఇలానే ఒక గిన్నె తీసుకుందాము. మీరు ఏ కొలత పెట్టుకున్నా కానీ చిన్న కప్పుతో మన ఈ మామిడికాయలు కొలత పెట్టుకున్నా కానీ కప్పుతో, చిన్న కప్పుతో ఒకటే కప్పు కారము, ఒకటే కప్పు ఉప్పు తీసుకోవాలండి. అందుకే మనం ఒక గిన్నెని పెట్టుకోవాలి కొలతకి. ఇలా మనం ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కొంచెం ఉప్పు తీసుకొని ఇలా ఒప్పలకి మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే మామిడికాయ ఒప్పలు చెడిపోకుండా ఉండడానికి ముందుగా కొంచెం ఉప్పు తీసుకొని ఇలా మొత్తం మామిడికాయ ఒప్పలకి కలుపుకోవాలి. ఆవాలు కూడా మనం వేయించుకొని ఇలా చేసుకున్నాం కదా. ఈ గిన్నెతోనే మనం ఆవాల పిండి వేసుకోవాలండి. మనకు గ్రేవీ బాగా వస్తుంది, గుజ్జు అనేది కూడా బాగా వస్తుంది. మనం ఈ ఆవాల పిండిలోనే కొంచెం మెంతులు వేసాం కదా, ఒక 100 గ్రాముల మెంతులు కలుపుకోవాలండి. ఎక్కువ చట్నీకి అయితేనే మెంతులు కలుపుకోండి, తక్కువ చట్నీకి అయితే అవసరం లేదు. మనం అదే గిన్నెతో మెంతాకు పొడి, ఇవి ఆవాల పిండిని వేసేసుకుందాము. అన్నీ ఒక్కొక్కటే వేసుకోవాలండి. మనం ఈ గిన్నెతో కొలత తీసుకున్నాం కదా, అదే గిన్నెతో ఉప్పు, కారము, ఈ ఆవాల పిండిని కూడా తీసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు ఎందుకు వేసుకుంటున్నామంటే కలర్ రావడానికండి.
ఇప్పుడు బాగా అన్నిటినీ కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి మనము. ఇలా మనం మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మనము 3 మిక్స్ చేసుకున్నాం కదా, ఉప్పు, కారము, ఆవాల పిండి. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పప్పుల పైన ఇలా చల్లుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. మిగతా పొడి కూడా ఉంది కదా, అవి కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే మనం తినేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంతమంది ఆయిల్ వేసి కలుపుకుంటారు కదండి, అది మీ చాయిస్. ఆయిల్ వేసి ఇలా కలిపేటప్పుడే కలుపుకోవచ్చు, లేకుంటే కానీ తినేటప్పుడు కొంచెం కొంచెం మనము తర్వాత వేసుకొని ఆయిల్ వేసుకుంటే బాగుంటుందని. ముందనే ఆయిల్ కూడా వేస్తే కూడా కొంచెము వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. అందుకని ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని మామిడికాయ పచ్చడిని మనం తర్వాత వేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మామిడికాయ చట్నీ. ఉప్పు కారం బాగా పట్టాలి కాబట్టి బాగా మనం కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా దీన్ని కలుపుకోవాలి. మనం వచ్చేసి ఒక బకెట్లో పెట్టుకోవాలి మొత్తం, ఎందుకంటే అవి బాగా మగ్గాలి కదా, అందుకోసం ఒక బకెట్ తీసుకొని బకెట్లో పెట్టుకోవాలండి. కొంతమంది జాడీల్లో కూడా పెట్టుకుంటారు కదా, జాడీలు లేని వాళ్ళు ఇలా బకెట్లో పెట్టుకోవచ్చు. ఈ మొత్తం మామిడికాయ పప్పుల్ని బకెట్లోకి వేసేద్దాం. ఇలా మనం మొత్తం పెట్టుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. మూత వేసుకొని పెట్టుకున్న తర్వాత రోజు రేపు ఎల్లుండి ఆల్రెండి 3 రోజులు రోజు కలుపుతూ 3 రోజులు కలపాలండి. ఈ 3 రోజుల తర్వాత మామిడికాయ అనేది బాగా మగ్గుతుంది. నేను తర్వాత ఎలా పెట్టాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.